నమస్తే, నేను సిరి. నిన్న కొండ సురేఖ గారు మాట్లాడిన మాటలకైతే చాలా మంది ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ట్వీట్ల ద్వారా అయితే వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. చాలా వరకు అయితే కొండ సురేఖని కొంతమంది అంటే మీరు చేసిందా, మీరు మాట్లాడిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తప్పుపట్టేలా ఉన్నాయి, మీకు గొడవలు ఉంటే మీరు తేల్చుకోండి, కాకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తులను మధ్యలోకి తీసుకురావద్దని చాలా మంది అయితే యాక్ట్రెసెస్ అందరు కూడా రెస్పాండ్ అయ్యారు. సో దీని మీద ఎన్టీఆర్ గారు కూడా, జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. సో అసలు ఎందుకు అంటే దీన్ని ఎలా చూడాలి, ఆయన రెస్పాండ్ అయిన విధానాన్ని అనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు కొండ సురేఖ గారు అయితే ఏదైతే కొన్ని వ్యాఖ్యలు చేశారో అంటే తను చెప్పడం కూడా జరిగింది, నేను చేసినవి కొంతవరకు అయితే అది నేను వెనక్కి తీసుకుంటున్నాను, ఏదో ఆవేశంగా మాట్లాడానని. కానీ ఇక్కడ ఏంటంటే దానికన్నా ముందు చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోయిన్స్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. అయితే అందులో ఏంటంటే జూనియర్ ఎన్టీఆర్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఇంతకుముందు చాలా ఏవైతే జరిగినాయంటే వాళ్ళ కుటుంబంలో కొంతమందిని ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడినప్పుడు అప్పుడు రెస్పాండ్ అవ్వలేదు. కానీ ఇప్పుడు ఒక తన సాటి అంటే తనతో పాటు నటించిన యాక్ట్రెస్ని అంటే మాత్రం మాట్లాడారు, ట్వీట్ చేశారని చెప్పేసి కొన్ని వార్తలు వస్తున్నాయి. దీన్ని అసలు ఎలా చూడాలంటారు? ఫస్ట్ థింగ్, అసలు సమంత గురించి అయితే తప్పుగా మాట్లాడినట్టు అనిపించలే, మరికొద్దిగా ఎలివేట్ చేసినట్టు అనిపించింది నా వరకు. ఎందుకంటే సమంత గారు వెళ్ళమంటే వెళ్ళనందుకే విడిపోయారన్నట్టుగా అన్నారు కదా ఆవిడ. అంటే అక్కడ ఆవిడ క్యారెక్టర్ని బాగా ఎలివేట్ చేసి చెప్పినట్టే అనిపించింది నా వరకు అయితే. అది పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ గారు స్పందించడంపై ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశం అయింది. చిరంజీవి గారు స్పందించారు, చర్చనీయాంశం వలే. నాగార్జున గారు ఎలాగో ఆయన మీద విసురులు వచ్చాయి కాబట్టి చర్చనీయాంశం వలే. చైతూ కూడా అందులో కలిశారు కాబట్టి చర్చనీయాంశం వలే. మంచు విష్ణు మా అధ్యక్షుడిగా తనకు ఆ రెస్పాన్సిబిలిటీ, సినిమా వాళ్ళ గురించి మాట్లాడారు కాబట్టి ఆయన కూడా బాగానే రెస్పాండ్ అయ్యారు. ఇట్లా ప్రతిదీ బాగానే ఉంది. అయితే ఎన్టీఆర్ గారు రెస్పాండ్ అయితేనే ఎందుకు చర్చనీయాంశం అయింది అంటే, దీన్ని ఒక్కసారిగా వెనక్కి వెళ్తే గత ప్రభుత్వ హయాంలో, ఆంధ్రప్రదేశ్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో నారా భువనేశ్వర్ గారిని అసెంబ్లీ సాక్షిగా, ప్రజాప్రతినిధుల సభ సాక్షిగా అవమానం జరిగిన విషయం అందరం చూసాము. దానికి హేళనగా నవ్వుకోవడం, దానికి ఏమన్నారు ఏంటన్నారని చెప్పి కవర్ చేసుకోవడం, కప్పిపుచ్చుకోవడం. ప్రధానంగా కొంత పేర్లు అనవసరం, మరలా ఇప్పుడు ఎందుకు, మాజీ మంత్రులు ఉన్నారు అందులో. సో ఆ మాజీ మంత్రులు అన్నప్పుడు ఎవరూ రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు రోజా గారు కూడా నిన్న కామెంట్ చేశారు, ఏమని, ఒక మహిళ గురించి అలా మాట్లాడడం కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆవిడ రెస్పాండ్ అయ్యారు. మరి గతంలో కూడా భువనేశ్వర్ గారి గురించి మాట్లాడినప్పుడు అప్పుడు కూడా ఆవిడ మహిళే కదా, మరి ఆవిడ గురించి మాట్లాడినప్పుడు అంటే మా వాళ్ళు మాట్లాడించాల్సింది మరీ అంతగా మాట్లాడించకూడదు అని ఒక మాట అనేస్తే అయిపోయింది కదా, అప్పుడు కూడా మరి ఎందుకు మాట్లాడలేదు? సో అది కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇప్పుడు ఆల్రెడీ మన మంత్రి, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయనైతే కౌంటర్ కూడా ఇచ్చారు. ఒకప్పుడు భువనేశ్వర్ గారి గురించి మాట్లాడిన రోజా గారు ఇప్పుడు మాట్లాడడం ఏంటని సేమ్ కాన్సెప్ట్ ఎన్టీఆర్ గారికి కూడా వర్తించేలాగా అందరూ ట్రోల్స్ చేస్తున్నారు. భువనేశ్వర్ గారు ఏమవుతారు, స్వయాన మేనత్త, అవునా, తండ్రి తాలూకా అక్కచెల్లెలు ఆవిడ. సో ఆవిడ గురించి అంత జరిగినప్పుడు కూడా జనరలైజ్ చేసి మాట్లాడారు తప్ప ఏం మాట్లాడలేదు పెద్దగా. ఎట్లా వ్యక్తిగతంగా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు, నాకు గుర్తుంది ఎన్టీఆర్ గారు. తర్వాత ఎన్టీఆర్ గారి పేరు మార్చేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని మార్చినప్పుడు కూడా ఏం రెస్పాండ్ అవ్వలే. ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అంటే, ఆయన సినిమా రిలీజ్ అయ్యింది కాబట్టి క్రేజ్ కోసమా లేదా కలెక్షన్స్ కోసమా అనేది కూడా కొంతమంది విసురుతున్నారు. అయితే ఇక్కడ మీలాంటి మిత్రులు ఒకరు అడిగారు, ఇది సినిమా వాళ్ళ గురించి కాబట్టి ఆయన రెస్పాండ్ అయ్యారు, మిగతావి అయితే రెస్పాండ్ అవ్వరు అని. సో ఇదే అంశం మీద చాలా విషయాలకు కూడా రెస్పాండ్ అయ్యింటే బాగుండేదేమో, సినిమాలనే కదా. అంతకుముందు త్రిషా గారి గురించి కూడా తప్పుగా మాట్లాడారు ఎవరు, మన్సూర్ అలీ ఖాన్. అప్పుడు ఒక్క చిరంజీవి గారు మాత్రమే ఖండించారు కదా. మరి అప్పుడు కూడా సినిమా వాళ్ళ గురించి జోలికి వస్తే ఖండించారు అని మీలాంటి వాళ్ళు కొంతమంది అంటున్నారు. ఇక్కడ సినిమా వాళ్ళు కాబట్టి ఎన్టీఆర్ గారు ఖండించారు అని. మరి అక్కడ త్రిషా గురించి కూడా మాట్లాడినప్పుడు ఖండించుంటే, అరే ఈయన ప్రతి సినిమా వాళ్ళ గురించి కూడా మాట్లాడినప్పుడు ఖండించే వ్యక్తిరా అని అనుకోవచ్చు. అంటే ఇక్కడ ఏంటంటే అప్పుడు మాట్లాడింది వేరే విధంగా, అండ్ ఇప్పుడు ఏంటంటే రెండు ఫ్యామిలీలు, ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి పెళ్ళి అయిపోయి వాళ్ళు ఏ కారణాల వల్ల విడిపోయారో తెలియదు. ఇంకొకటి ఏంటంటే అక్కడ కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ అంశాలు మాట్లాడకూడనివి మాట్లాడారేమో అని మాట్లాడకూడదు ఏంటి. ఇప్పుడు నేను ఆవిడ క్లియర్గా ఏముంది, మెయిన్ ఆవిడ ఇంటెన్షన్ నాకు కనబడింది ఏంటంటే కొండా సురేఖ గారిది
కేటీఆర్ గారిని టార్గెట్ చేసినట్టుగా కనబడింది. కేటీఆర్ గారి యొక్క క్యారెక్టర్ని బదనాం చేసే విధంగా మాట్లాడినట్టుగా నాకు కనపడింది. సో అక్కడ రకరకాల వ్యక్తుల్ని వాడుకున్నారు. ఇవాళ దానిపై క్లారిటీ కూడా ఇచ్చారుగా. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినా మొత్తం తానే అన్నట్టుగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా ఉన్నారు కాబట్టి తనే ముఖ్యమంత్రిగా ఫీల్ అయ్యి అన్ని రకాలుగా చేశారు, కొన్ని వేల కోట్లు ఆమ్యామ్యం చేశారన్నట్టుగా కూడా ఆవిడ మాట్లాడారు. సో అలాగ మాట్లాడినప్పుడు సమంత అక్కడికి వెళ్ళలేదన్నట్టుగా మాట్లాడారు. వెళ్ళను నిరాకరించారు కాబట్టి ఆవిడ విడిపోయారు అన్నట్టు మాట్లాడారు. అక్కడ ఆవిడేం కించపరచలే. బట్ ఎల్లమని అన్నందుకు ఇక్కడ చైతన్య గారిని, నాగార్జున గారి యొక్క క్యారెక్టర్నే ఇక్కడ బ్లేమ్ చేసినట్టుగా అనిపించింది. సమంత గారి క్యారెక్టర్ని ఎక్కడ బ్లేమ్ చేయలే. వీళ్ళిద్దరు క్యారెక్టర్ అంటే వీళ్ళు ఇట్లాంటి క్యారెక్టర్ వీళ్ళది అనేలాగా ఆమె కామెంట్స్ ఉన్నాయి తప్ప సమంత గారికి ఎక్కడ కించపరిచేలా మాట్లాడలే. మీరన్నట్టు కుటుంబ పరంగా మాట్లాడి ఉంటే గనుక ఖచ్చితంగా ఖండించాల్సిందే. తరువాత డెవిల్ సినిమాకి సంబంధించి కళ్యాణ్ రామ్ గారు చాలా పద్ధతిగా అన్నారు, లేదు తమ్ముడిని అడిగి మేము క్యాన్వాసింగ్ రావాలా లేదా అని చూస్తామని. ఆయన మొదటి నుంచి కూడా ఎన్టీఆర్ గారు టీడీపీకి సంబంధించి కానీ రాజకీయాలకు సంబంధించి కానీ దూరంగా ఉండుంటే, ఎప్పుడు ఇన్వాల్వ్ అవ్వకుండా ఎప్పుడు ఒకే రీతిలో ఉండుంటే అసలు ఈ వ్యవహారం ముందుకు అసలు ఇలా చర్చ వచ్చేది కాదేమో, ఇలా ట్రోల్స్ అయ్యేవి కాదేమో. 2009కి ఎన్నికలకు సంబంధించి ఆయన క్యాన్వాసింగ్గా విస్తృతంగా తిరిగారు. ఆయన రాష్ట్రం అంతటా ఆయన సేమ్ ఎన్టీఆర్ గారి లాగా ఖాకీ బట్టలు ధరించి కూడా ఆయన మొత్తం తిరిగారు. సో అప్పుడు క్యాన్వాసింగ్ అప్పుడు వచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ తర్వాత కూడా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల్లో ఉన్నట్టేగా, పార్టీ కార్యకర్తగా ఉన్నట్టేగా. సో కార్యకర్తగా ఉన్నప్పుడు పార్టీకి సంబంధించిన ఏదైనా కూడా రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అవ్వలేదు ఎప్పుడో. గతంలో నేను చాలాసార్లు నేనే చెప్పాను, ఏమని, ఎందుకు రెస్పాండ్ అవ్వరంటే అతను ఒక పార్టీకి పరిమితమైన వ్యక్తి కాదు, ఒక సెలబ్రిటీ, ఒక సూపర్ స్టార్. కాబట్టి అన్ని వర్గాల ప్రేక్షకులు, అన్ని రాజకీయ పార్టీల ప్రేక్షకులు, అన్ని మతాల ప్రేక్షకులు అందరూ చూస్తారు కాబట్టి అతని మీద కొన్ని కోట్లు పెట్టి వెచ్చిస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇట్లాంటి స్టేట్మెంట్లు ఏమైనా ఇస్తే మనోభావాలు దెబ్బతిని సినిమా సరిగ్గా ఆడకపోతే తద్వారా ప్రొడ్యూసర్లకి, ఎగ్జిబిటర్స్కి, డిస్ట్రిబ్యూటర్స్కి నష్టం వస్తుంది అనే ఉద్దేశంతో మాట్లాడడం కరెక్ట్ కాదని నేనే సమర్థించాను. ఇప్పుడు కూడా ఆయన సైలెంట్గా ఉండుంటే బాగుండేదిగా. ఇప్పుడు ఇంకా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్నారు కదమ్మా. ప్రభాస్ లేరా, నాని లేరా, మహేష్ బాబు హీరోలు, నానితో కూడా చేశారు ఆవిడ, మహేష్ బాబుతో కూడా చేశారు. మరి మహేష్ బాబు ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదా? రామ్ చరణ్తో చేసినట్టున్నారుగా, చేయలేదా? చేశారు. మరి ఆయన ఎక్కడ రెస్పాండ్ అవ్వలేదా? మిగతా హీరోలు అందరూ, ఇప్పుడు నేను అన్నది మిగతా హీరోలు కూడా ఎవరు రెస్పాండ్ అవ్వలే. మెయిన్ ఇప్పుడు విష్ణు గారు మా ప్రెసిడెంట్ బాధ్యతగా రెస్పాండ్ అయ్యారు. పెద్ద హీరోల్లో చిరంజీవి గారు లాంటి వ్యక్తి కూడా ఎప్పుడు దేనికి రెస్పాండ్ అవ్వని వ్యక్తి, దీనికి మాత్రం ఆయన కూడా రెస్పాండ్. అంటే కొన్నిటికి మరీ ఆయన పర్సనల్గా అన్నా కూడా ఇప్పుడు ఆయన రెస్పాండ్ అవ్వలే. ఇట్లాంటి వాటికి రెస్పాండ్ అయిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. గత 2 ఏళ్లుగా ఎన్ని ఇదైనా వైసీపీ వాళ్ళు ఈయన ఫోటో వాడుకున్నా, ఈయన కటౌట్లు వాడుకున్నా అయినప్పుడు కూడా ఈయన ఖండించలేదు. ఆ బాలయ్య గారు స్వయంగా కూడా ఇది నన్ను అడుగుతారేంటి, తనకడ అడగాలి మీరు అని కూడా అడినారు ఆయన. ఇట్లాంటి వివాదాలు 2-3 వచ్చినప్పుడు అప్పుడు కూడా నోరు మెదపని వ్యక్తి ఇప్పుడు నోరు మెదపడం వల్ల వచ్చింది సమస్య. ఆయన మాట్లాడడంలో మీరు అన్నట్టు తప్పు లేదు. ఒక ఇండస్ట్రీలో తోటి కొలీగ్ గురించి అలా దారుణంగా మాట్లాడడం అంటే తప్పు అనే ఉద్దేశంలో రెస్పాండ్ అయ్యారు. మేబీ అది చైతు గురించి అవ్వచ్చు, నాగార్జున గారి గురించి అవ్వచ్చు. సో దేనికి రెస్పాండ్ అవ్వకపోతే ఏ సమస్య లేదు కదా, అవునా? విజయ్ దేవరకొండ కూడా ఉన్నాడమ్మా ఇండస్ట్రీలో, లేడు ఆయన? మరి ఆయన ఎందుకు రెస్పాండ్ అవ్వట్లే? ఇంకా చాలామంది హీరోలు ఉన్నారు, వీళ్ళెవ్వరూ రెస్పాండ్. ఇప్పుడు అలా అయితే బాలకృష్ణ గారు నేను ఇండస్ట్రీ పర్సన్నే ఆయన కూడా, ఆయన ఇప్పటికీ మంచి మంచి యంగ్ హీరో వీళ్ళ సినిమాలు చేస్తూనే ఉన్నారు ఆయన. మరి ఆయన కూడా రెస్పాండ్ అవ్వలేదుగా. దేనికి రెస్పాండ్ అవ్వకపోతే ప్రాబ్లం లేదు. ఇలాగ ఒకదానికి రెస్పాండ్ ఇక్కడ రెస్పాండ్ అవ్వడం వల్ల అంటే గత ప్రభుత్వం గురించి భయపడ్డారా ఎన్టీఆర్ గారు? లేదా గత ప్రభుత్వం అబ్బా ఎందుకులే వీళ్ళతో చేస్తే అనవసరంగా నా సినిమాలు పవన్ కళ్యాణ్ సినిమాల్లాగే ఆడనివ్వకుండా పవన్ కళ్యాణ్ సినిమాలకి చేసినట్టు టికెట్ల రేటు తగ్గించే విధంగా తగ్గిస్తారని అనుకుని మాట్లాడలేదా? లేదా అప్పుడు ఎలాగో ఇంకా ఎలక్షన్స్ అవ్వలేదు కాబట్టి మరలా వైసీపీ ప్రభుత్వంగానే వస్తే ఈలోగా ఆయన సినిమాలు రిలీజ్ అయితే గనుక సరిగ్గా ఆడవేమో, మరలా ₹10 ₹20 టికెట్లు పెడితే నష్టం వస్తుందని ఉద్దేశంతో ఈయన మాట్లాడలేదా? ఇవన్నీ ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా. దేనికి రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు ఆయన ఇంకోటమ్మా, ఆయన కుటుంబ సభ్యుడిగా రెస్పాండ్ అవ్వాలి.
ఈవెన్ చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కానీ, ఆయన బయటకు వచ్చాక అనారోగ్యంగా హాస్పిటల్ చేరినప్పుడు కానీ, ఎక్కడ ఆయన వెళ్ళి కలిసినట్టు కానీ, ఆయన లోకేష్ గారికి ఫోన్ చేసినట్టు కానీ, లేదా కుటుంబ సభ్యులతో మాట్లాడినట్టు కానీ ఎక్కడ వార్తల్లో రాలేదుగా. అవునా? అప్పుడు రెస్పాండ్ అవ్వండి, ఇప్పుడు ఎందుకు రెస్పాండ్ అయ్యారు అనేదే ప్రశ్న. లేదు తను బిజీ, తన లైఫ్లో తను ఫ్రీగా ఉన్నారంటే ఇంకా ఇష్టం, తన ఇష్టం. అంటే ఇప్పుడు దీని మీద కూడా అంటే ఒక వీడియో ఎన్టీఆర్ గారు రిలీజ్ చేస్తే దీనికి సంబంధించింది తెలిసిపోద్ది అంటారా మరి? ఎందుకు రెస్పాండ్ అయ్యారు ఏంటి అనేది? అది ఆయన ఇష్టం. అంటే ఇలా చేయడం వల్ల అట్లా డిఫరెంట్గా వెళ్తుంది యాంగిల్లో. అంటే ఇప్పటి వరకు ఉన్న రూమర్స్ అవి నిజం అవుతున్నాయి, నిజమే అని జనాలు అనుకుంటారని అంటున్నట్టయినా మీరు? జనాలు అనుకోవడం కాదు, ఇప్పుడు గతంలో కూడా జరిగినప్పుడు కుటుంబ పరంగా కానీ లేదంటే వేరే రకంగా కానీ చాలా, ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపుల్ త్రిషా గారి గురించి చెప్పాను కదా, మన్సూర్ అలీ ఖాన్ వ్యాఖ్యలు చేసినప్పుడు మరి అక్కడ ఎవరు రెస్పాండ్ అవ్వలేదు కదమ్మా. మీరు అన్నట్టు సినిమా పరంగా కాబట్టి రెస్పాండ్ అయ్యారు అనుకుంటే అలాంటి విషయాలు కూడా రెస్పాండ్ అవ్వాలి. ఈవెన్ మొన్న కేరళలో ఒక కాస్టింగ్ కౌచ్ గురించి ఒక కమిటీ వేశారు. ఎన్ని భావన తెలుసు కదా, ఎంత మంచి యాక్ట్రెస్ మన తెలుగులో మహాత్మా సినిమాలో చేశారు ఆవిడ. ఆవిడ గురించి ఆ ఆర్టికల్ చదివితే నేను షాక్ అయ్యాను నిజంగా. ఆమె ద్వారానే హేమ కమిటీ వేయడం జరిగింది నిజం చెప్పాలంటే. ఎంత దారుణంగా చేశారు చూడండి. మరి అప్పుడు ఎవరు మాట్లాడలేదే, అప్పుడు ఎవరు రెస్పాండ్ అవరా? అంటే అప్పుడు కూడా ఏంటంటే మీకు తెలుసో తెలీదో సమంత గారు కూడా అడిగారు అనమాట. అంటే అక్కడ ఆ ఇండస్ట్రీలో అట్లా జరుగుతున్నప్పుడు ఒక కమిటీ వేశారు, ఇక్కడ కూడా తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ వేయడం జరిగింది, కానీ ఇంతవరకు దానికి సంబంధించింది ఏది కూడా 2 సార్లు వేశారట, బయటికి రాలేదు. కమిటీ నిర్ణయాలు కూడా చెప్పిందంట, కానీ అది బయటికి రాలేదో రానివ్వలేదు. 2019లోనే విడుదల చేశారు, అంటే ఇంతవరకు రాలేదు. దీని మీద సమంత గారు తప్ప ఇంకెవరు స్పందించింది లేదు. అప్పుడు కూడా ఎందుకు స్పందించలేదమ్మా? అప్పుడు కూడా ఎందుకు స్పందించలేదు ఈ సో కాల్డ్ స్టార్స్ అందరూ కూడా కదా? మీరు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది, మరి ఇంకా వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. అన్నిటికీ ప్రశ్నించారా? రైట్, ప్రశ్నించండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.